ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం బయ్యానుగూడె గ్రామ పంచాయతీలో 75వ గణతంత్ర దినోత్సవ త్రివర్ణ జెండాను గ్రామ సర్పంచ్ లింగిశెట్టి అనంతలక్ష్మి ఎగురవేస్తూ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ పెద్దలు బాల వెంకటరామయ్య, ఉప సర్పంచ్ కోరుకొండ లలితా విఘ్నేష్, మద్దు తేజ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సెక్రటరీ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా గ్రామ పెద్దలకు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు, అలాగే వివిధ పార్టీల నాయకులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరు, అంగన్వాడీ టీచర్స్కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ అది మనం ఎలా పరిపాలించాలో తెలియదు. కావున దానికి ఒక ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించి వాళ్ళు లిఖితపూర్వకంగా రాజ్యాంగాన్ని రచించి మరి ఎలా పరిపాలించాలో, ఆ రోజుల్లో రాజులు పరిపాలించేవారంటే అలాగా, లేకపోతే మళ్ళీ బ్రిటిష్ వారు అలాగా పరిపాలించుకోవాలా, లేకపోతే పెద్దలు, గ్రామ పెద్దలు పరిపాలించాలా, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంటే రాక్షస పరిపాలన అలాగా కాదు అని వాళ్ళు అనేక శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చర్చించుకుని దీనికి అమల్లో తేవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టిందట. మరి అలాగే ఈ రాజ్యాంగాన్ని అమలులో తేవడానికి 1950 జనవరి 26న దీన్ని ఈ రాజ్యాంగాన్ని అమలులో తేవటం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవం దేశమంతటా కూడా రంగవంగ వైభవంగా ఘనంగా జరుపుకోవటం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, కృష్ణుడి గారు చెప్పినట్టు మనకి కొన్ని శతాబ్దాలుగా పోరాటం చేయడం వల్ల మనకి 1947లో మన స్వతంత్రం వచ్చింది. ఎందరో త్యాగమూర్తుల బలిదానాల వల్ల లక్షలాది మంది వాళ్ళ యొక్క ప్రాణాన్ని ప్రాణంగా పెట్టడం వల్ల మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఆ త్యాగతనుల వల్ల వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ స్మరించుకుంటూ మరి మనకైతే స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి రాక్షస పరిపాలన ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి. మనం ఎలా పరిపాలించుకోవాలి, మన ప్రజలకు ఎలాంటి సుఖ సంతోషాలు ఇవ్వాలి, మన దేశం ఎలాగ అభివృద్ధి చెందాలి, మన రక్షణ వ్యవస్థ ఏంటనే ఉద్దేశంతో 300 మందితో మేధావులతో కమిటీ చేసి దాన్ని ఒక పుస్తక రూపంలో రాజ్యాంగాన్ని నిర్మించిన చట్టాలు అన్నీ కూడా మరి 3 సంవత్సరాలు ఇంచుమించి పట్టింది. పట్టినటువంటి రాజ్యాంగాన్ని ఓకే చేయడానికి జనవరి 26వ తారీఖు ఆ రోజున మరి దీన్ని రూపొందించడం, దాన్ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనకు పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్టు అనేది జనవరి 26 అక్కడ నుంచి మనకు వచ్చినట్టు, మనం పరిపాలించిన ప్రపంచ దేశాల చుట్టూ కూడా ఆ రోజు నుంచి మనకు స్వాతంత్రం వచ్చినట్టు మన గణతంత్ర దినోత్సవానికి 26 ప్రారంభించారు. మరి ఈ అవకాశం ధన్యవాదాలు. మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మొన్న మనకి
లాస్ట్ 4 years బ్యాక్ ఒక దళిత మహిళను రాష్ట్రపతిగా చేశారు. అలాగే అయోధ్య రామ మందిరం. మరి చూస్తే నిన్న రోజు ఒక బీసీ రిజర్వేషన్ పోరాడిన ఒక నాయకుడికి భారతరత్న ఇవ్వడం అనేది నిజంగా అది మనకి చాలా అదృష్టం. ప్రతి ఒక్కరిని అందులో క్యాస్ట్, క్రీడ్, ఏజ్, రిలీజన్ అనేది ఏవి లేకుండా ప్రతి ఒక్కరికి ఇలాగా మన మోడీ గారు చేయడం అనేది మేము చాలా ఆనందిస్తాము. అలాగే బీసీ సంఘ నాయకులు ఆయన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ముందుకు చేశారు. ఆయన గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది అది చాలా ఆనందదాయకంగా ఉంది. దాని గురించి మన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కానీ లేకపోతే గణతంత్ర దినోత్సవం కానీ దేశం మొత్తం మీద ఒక పండగగా జరుపుకుంటాం. చాలామంది నాయకుల పేర్లు మనం అందరూ ప్రతి సంవత్సరం చదువుకున్నప్పటి నుంచి కూడా మనం ఇంట్లోనే ఉన్నాము. కానీ ఈయన ఒక బీసీ నాయకుడు కర్పూర్ ఠాగూర్ అని బీహార్ స్టేట్ ఈయన బీహార్లో 2 సంవత్సరాలు సీఎంగా చేసి ఉన్నారు. 2 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒక కంపెనీ కానీ ఒక సొంత కారు కానీ లేని వ్యక్తి ఎవరంటే సీఎంగా చేసి కర్పూర్ ఠాగూర్. ఇంత వ్యక్తి కూడా నేను గతంలో చెప్పుకున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశానికి 2వ ప్రధానిగా చేసి పదవీ విరమణ అయ్యే టయానికి ఆయనకి సొంత ఇల్లు కానీ సొంత కారు లేని వ్యక్తులు ఎవరంటే వీళ్ళిద్దరు. మన బహదూర్ శాస్త్రి గారికి భారతరత్న ఇవ్వలేకపోయారు. కానీ మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మన సంతోష్ గారు చెప్పినట్టుగా సముచిత స్థానం కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకి తలకకుండా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటూ ఎక్కడో మారుమూలలో ఉన్న బీహార్ స్టేట్లో మారుమూలలో ఉన్నటువంటి ఈయన ఆల్రెడీ కూడా పరమపదించారు. అయినా కానీ ఈయన యొక్క సేవలను గుర్తించి ఈయనకి గత 4 రోజుల క్రితం భారతరత్న అవార్డు ఇచ్చారు. గౌరవనీయ బాల వెంకటరామయ్య గారు మధ్యపాలు చేశారు. బాగా నరేష్ రండి గారు నారాయణ శ్రీ గారు కూడా రావచ్చు. ప్రతి ఒక్కరు క్యాబ్ వాలంటీర్స్ అలాగే వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి రెండమ్మ తొందరగా సచివాలయం వాలంటీర్ పనిచేస్తారు. నువ్వు నవ్వుతుంది అందరం నవ్వుతారు.
దినోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖున కానీ మనకి ఆ రోజు నుంచి కూడా ఒక దిశానిర్దేశం లేదు కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రచించాలని ఒక ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యక్షత వహించి ఈ రాజ్యాంగాన్ని రచించమన్నారు. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేశారు. పూర్తి చేసి 1950 జనవరి 26వ తారీఖు నుంచి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమల్లో పెట్టడం వలన ఈ యొక్క జెండాని ఈరోజు ఆవిష్కరిస్తామండి. ఎగరవేయం ఆగస్టు 15 అయితే ఎగరవేస్తాం. ఈరోజు ఆవిష్కరించాలన్నమాట. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక ప్రజానాయకులతో మాత్రమే ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ విలేజ్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఉన్న హెడ్ దీన్ని ఆవిష్కరించాలి. కాబట్టి మన పంచాయతీ సెక్రటరీ గారు సంతోష్ గారి చేతుల మీదుగా ఈ యొక్క జెండాను ఆవిష్కరించాల్సి కోరుతున్నాం. ఎవరు కూడా తప్పట్లు కట్టవద్దు. జై హింద్ అన్నప్పుడు శాల్యూట్ అంటే జై హింద్ అని చేయాలి. చప్పుడు కూడా రాకూడదు. కిందకి పెట్టేటప్పుడు గమనించి చేయాలి.